హలో అండి అందరికీ. నేనైతే ఎందుకు అలా క్యాప్షన్ పెట్టానంటే ఒక ఎలుక వల్ల 3500 ఖర్చు అయింది అనేసి. నాకైతే నిజంగానే ఖర్చు అయిందండి. అలాగే ఇల్లంతా ఇలా గబ్బైపోయింది. ఇంకా అందుకనే ఆ క్యాప్షన్ పెట్టాను. నేను ముందు వీడియోలో ఎందుకు అలా పెట్టానో కూడా చెప్తాను. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే ఇంకా వాషింగ్ మిషన్ అతను వచ్చేసి రిపేర్ చేసి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేశానంటే ఆ రోజే డ్రమ్ క్లీన్ చేసుకోవడానికి అంటే టెస్ట్ చేశాను పనిచేస్తుందా లేదా అనేసి. ఇంకా అప్పుడే డ్రమ్ కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకా బట్టలు బెడ్షీట్స్ చాలా ఉన్నాయి కదా, ఇట్లా 3 వేరియేషన్స్ వేసాను అనమాట. 3 టైమ్స్గా వేద్దాము. అలాగే బెడ్షీట్స్ ఒకలాగా, మా వారి బట్టలు, పిల్లల బట్టలు, నా బట్టలు అట్లా వేరియేషన్ చేసేసి అయితే ఫస్ట్ సారీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్లోకి ఫస్ట్ సారి ఇలా కొంచెం అంటే ఎక్కువ మురికి లేకుండా ఉంటాయి కదా అండి, ఆ బట్టలు మాత్రమే ఇలాగ వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇలా వేసిన తర్వాత నాకైతే ఇక్కడ వర్షం పడుతుంది. అందులోనూ ఇక్కడ కొంచెం సేపు ఎండ వచ్చినా చాలాసేపు మనకి వర్షం పడే మబ్బులు అయితే వస్తున్నాయి, ఎండలేదు. అక్కడికి నేను దండాలు కట్టి ఇల్లంతా దండాలు కట్టేశానండి. ఇల్లంతా దండాలు కట్టేసి బట్టలు ఆరేద్దాం అనుకున్నా కూడా నాకు ప్లేస్ అయితే సరిపోలేదనమాట. ఇంకా నేనైతే ఇంకా ఇలాగే వేసేసానమాట. ఇంకా ఎలాగోలాగా వేసేయచ్చులే అని చెప్పేసి ఇరుకిరుగ్గా పెట్టి వేసేసాను. ఇంకా ఇక్కడ నేనైతే ఈ లిక్విడ్ యూజ్ చేస్తున్నా అండి. ఇంతకుముందు హైడెక్సెల్ యూజ్ చేసేదాన్ని. మా వారు హోటల్కి వెళ్తారు కదా, అక్కడ మురికంతా హైడెక్సెల్ అయితే రిమూవ్ చేసేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను హైడెక్సెల్ వాడేదాన్ని. ఇంకా అది ఈ మధ్య కాస్ట్ బాగా పెరిగింది కాబట్టి నేను ఈ లిక్విడ్ వాడుతున్నాను అనమాట. స్మెల్ అయితే బాగుందండి, అందుకే ఇది వాడుతున్నాను. ఇంక ఇక్కడ మా చెల్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళు పచ్చికారం అడిగితే ఇంకా అలా పచ్చికారము అలా పెట్టేసి వన్ రూమ్లో పని చూసుకొని వచ్చేటప్పటికి ఇట్లా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ రౌండ్ అయిపోయినాక చూడండి, ఫస్ట్ రౌండ్కే నాకు ఇంట్లో దండాలన్నీ పూర్తయిపోయాయి అనమాట. అంటే మొత్తం నిండిపోయాయి. ఇంక ఇక్కడ బయట వేశాను, అలాగే ఇంట్లో బెడ్రూమ్లో కూడా వేశాను. ఇంకా మా చిన్న పాప ఆడుకుంటూ ఉంది, అది చూపిస్తున్నా. ఇల్లంతా అలా వేసి ఆడుకుంటూ ఉంటుంది ఇంట్లో ఉంటే. నిన్న హాలిడే ఇచ్చారనమాట. ఇంక ఇలా బట్టలన్నీ ఇంకా మళ్ళీ తాడు కట్టేశాను అనమాట. ఇంకొకటి కట్టినా కూడా నాకు ఫస్ట్ వాటికే అలాగా సరిపోయింది. ఇంకా సెకండ్ వాటికి వేస్తే ఇంకా ఈ కొంచెమే ఉందనమాట. కానీ ఏం చేయాలో కూడా తెలీదు. బయట కూడా నేనైతే బట్టలు అనేది ఆరేసాను అనమాట. ఇంకా బయట కూడా ఆరేసాను కదా, ఇంకెక్కడ ఆరేయాలి అర్థం కాలేదు. ఇంకా అందుకే సెకండ్ టైం ఏం చేశానంటే హాట్ వాటర్ పెట్టేశాను అనమాట. హాట్ వాటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మంచిగా మిషన్లో కొంచెం వేడిగా వస్తాయి. కొంచెం కొన్ని చిన్న పీసెస్ బట్టలు ఉంటాయి కదా అండి, అంటే బనియన్స్ అలాగా, అవి ఏమవుతాయంటే అవి వచ్చేసి ఆరేసి వస్తాయి అనమాట. అంటే ఎట్లాగా అంటే మనకి కొంచెం ఆరిపోయినట్టుగా వస్తాయన్నమాట. ఇంకా అలాగా అయితే చేశాను ఇక్కడ. ఇంకా అలా రావడంతో నేనైతే ఇంకా ఈ దండం మీద కుర్చీలు ఉన్నాయి కదా, ఇంకా ఈ కుర్చీల మీద ఎలాగో లెక్కలాగైతే ఇంకా 2వ రౌండ్ కూడా మేనేజ్ చేశాను అనమాట. ఇంకా 3rd రౌండ్ వేసేటప్పటికి ఇంకా నాకు కూడా అంటే కొంచెం ఒక చోట కూడా ప్లేస్ లేదనమాట. ఇంకా బయట ఆరేసుకోవచ్చు, కానీ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. ఇంకా అందుకే నేను బయటకు అయితే వెళ్ళలేదనమాట. అంటే బయట అంటే కాలిడార్ కాకుండా బయట ఉంటుందన్నమాట, అక్కడ కూడా ఆరేసుకోవచ్చు. ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంకా వర్షం వల్ల మళ్ళీ మధ్యలో తీలేమో అని చెప్పేసి ఇంక ఇల్లంతా ఇలా ఉంది కదా, ఎవరన్నా చూస్తే బాగోదు అని చెప్పేసి నేనైతే ఇంకా డోర్ వేసేసి ఉంచాను నిన్నంతా. ఇంక ఇక్కడ 3rd రౌండ్ అయితే వేస్తున్నానండి. నేను 3500 ఖర్చు అయింది అన్నానంటే ఒకరోజు ఎలుక దూరిందనమాట. ఎలుక దూరి తర్వాత మేము దాన్ని తరిమేసిన తర్వాత కింద అనేది 3 ప్లేట్స్ ఇచ్చింటారు వాషింగ్ మిషన్కి. ఆ ప్లేట్లలో ఒక ప్లేట్ పెట్టలేదనమాట. మేము ఇంకా తరిమేసాం కదా, రాదులే అనుకున్నాము. కాకపోతే అక్కడ మళ్ళీ ఎలుక వచ్చేసి దూరేసిందనమాట. దూరేసి సౌండ్స్ వస్తుంటే మాకు చూస్తేనూ కనిపించేది కాదు, అది డ్రమ్ముకి పైకి వెళ్ళిపోయేదనమాట. ఇంకా మేము ఎలా చూసినా ఇంకా కనిపించకుండా డ్రమ్ము లోపలికి అట్లా దాక్కునేసేది, కానీ సౌండ్స్ అయితే వచ్చేది. ఇంకా ఫైనల్గా ఒకసారి చూస్తే ఇంకా అది పోకుండా అక్కడే ఉండిపోయి మా వాషింగ్ మిషన్ వాటర్ వస్తాయి కదా, అక్కడ కొరికేసిందనమాట దాన్ని, మిషన్ని. ఇంకా కొరికేస్తే నేను అప్పటి నుంచి ఇంకా అలా వాటర్ అనేది ఆటోమేటిక్గా తీసుకోకుండా అలాగే కంటిన్యూస్గా వాటర్ అనేది వస్తూ ఉన్నాయి. ఇంకా అలాగే మేనేజ్ చేసుకున్నాను ఒక 2-3 డేస్. తర్వాత వేరే అతన్ని పిలిపిస్తే ఆ వాటర్ కొరికేసింది కదా అండి, ఆ వాటర్ది అక్కడ అతను వచ్చేసి ఫిక్స్ చేసి అయితే వెళ్ళిపోయాడు. కానీ నాకైతే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదన్నమాట. అతను ఉన్నప్పుడు చూసుకోకుండా అతను వెళ్ళిపోయిన తర్వాత నేను గమనించాను. ఇంకా ఏం చేస్తాము, వెళ్ళిపోయాడు కదా, ఇంకా వదిలేసేసాను అనమాట.
ఇంకా నేను ఇన్ని రోజులు ఇలాగే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగే సర్దుకుంటుంటే ఇంకా మొన్న పిలిపించే ఇంకా అతను మదర్ బోర్డ్ ప్రాబ్లం అండి, అవేం ప్రాబ్లం కాదు అని చెప్పారు. మాకు ఎలుక కొరికింది ఇక్కడే కదా, మాకు అది ఎప్పటి నుంచి కూడా మంచిగా ఉంది, అది కొరికినప్పటి నుంచే ఇట్లా వస్తుందంటే లేదండి ఇది మదర్ బోర్డ్ ప్రాబ్లమే 3.5 అని చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇచ్చేసి పంపించేసాము. ఇంకా ఇలాగా ఒక చిన్న ఎలుక వల్ల 3,500 ఖర్చు అండి. ఇల్లంతా ఇలాగ అయిపోయిందనమాట. ఇంక ఇల్లంతా ఇలా పెట్టేసి ఇంకా డోర్ వేసుకొని ఉన్నాము ఒక రోజంతా. ఎవరన్నా చూస్తే ఓనర్ ఆంటీ చూసినా కూడా బాగోదు అని చెప్పేసి అలా డోర్ వేసి ఉంచామన్నమాట. ఇదిగోండి బిల్ అయితే ఇదనమాట. 1 మంత్ వారంటీ మాత్రమే ఇచ్చారు. ఇంకా కొంచెం చూడండి 3,500కి 1 మంతేనా అంటే లేదు మేడం 1 మంత్నే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి చెల్లి వాళ్ళు వచ్చారు. ఇంకా ఏమైనా అంటే నిన్న పప్పు నింది, ఇంకా అందుకని చెప్పేసి చికెన్ అనేది తెప్పించానమాట. చికెన్ అయితే పులుసు పెట్టేసి కొన్ని ఫ్రై చేసి ఇద్దాంలే అనుకున్నా, కాకపోతే చెల్లి వాళ్ళు ఎప్పటి నుంచో పికిల్ చేయమంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో చికెన్ ఉంది కదా వీళ్ళు వచ్చారు, ఇంకా పికిల్ పెడదామని చెప్పేసి కొంచెం మెత్త పీస్ ఉంటాయి కదండి బోన్ లేనివి, అవన్నీ తీసి ఒక పక్కన పెట్టేసి ఈ బోన్స్ అన్నిటివి పకోడా లాగా చేస్తున్నాను అనమాట. నేను ఈ పకోడా ఇన్స్టెంట్గా చేసేసానండి, నానబెట్టేంత టైం లేదు, అందుకని చెప్పేసి ఇలా ఇన్స్టెంట్గా చేసేసాను అనమాట. కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, అలాగే కార్న్ఫ్లోర్ మైదా పిండి వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసుకున్నాను అనమాట. బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇందులోకి అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదన్నమాట. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాను. ఫుడ్ కలర్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఇంకా ఇంట్లోకే కదా, మనం ఏమీ బయట అమ్మడానికి కాదు, హెల్త్ పరంగా మంచిది అని చెప్పేసి ఇలాగ నేను ఇన్స్టెంట్గా కలిపేసి ఫుడ్ కలర్ లేకుండా కలిపేసాను అనమాట. ఇంకా ఇలా కలిపేసిన తర్వాత ఇంకా అప్పుడే ఆయిల్ పెట్టేసి వేసేసాను. ఇదైతే నేను మ్యాగ్నేట్ చేయడం ఇలా ఏం చేయలేదండి, నేను ఇన్స్టెంట్గా అయితే వేసేసాను. అండ్ ఆల్సో నేను డబుల్ బాయిలింగ్ కూడా చేయలేదు, సింగిల్గానే ఇలాగే ఆయిల్లో వేసి అయితే ఇచ్చేసాను అనమాట. డబుల్ బాయిలింగ్ చేస్తే క్రంచీగా వస్తాయి, కానీ నేనైతే ఇంకా చేయలేదు, ఇలా సింగిల్గానే ఇచ్చేసాను అనమాట. ఇంకా చెల్లి వాళ్ళు అయితే తిన్నారండి. ఇంకా వాళ్ళు వచ్చారని చేశానన్నమాట. ఇంకా అలాగా మా పెద్దమ్మాయి చికెన్ అని అడుగుతుంది, ఇంకా అమ్మాయికి కూడా నేను ఇలాగా చేసి ఇచ్చేసాను. ఇంకా ఇలాగా పచ్చిమిర్చి కూడా 3 ఇలాగా కాలుస్తున్నాను అనమాట. ఇవైతే మనకి పేలుతాయండి ఆయిల్లో, కాకపోతే ఇంకా అట్లా ఇందులో పెట్టి చిన్నగా కాల్చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇక్కడ మాకైతే ఇలా చికెన్ బాయిల్ అయిపోయి చికెన్ పకోడా టైప్ లాగా చేశాను ఇది. ఇంకా ఇక్కడ చికెన్ పకోడా కూడా అయిపోయిందనమాట. ఇంకా సెకండ్ టైం కూడా ఇలాగే వేసేసి కాల్ చేసుకున్నాను అనమాట. ఇంకా కాల్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఆయిల్ ఉంది కదా, ఇట్లా చికెన్ కూడా ఇందులోనే వేయించాం కదా, ఇంకెందుకు మళ్ళీ వేరే ఆయిల్ అని చెప్పేసి నేనైతే ఇంకా ఇందులోనే నేను ఇలా చికెన్ పక్క తీసి పెట్టుకున్నాను కదా అండి చికెన్ పీసెస్ ఊరగాయల కోసం. ఇంకా ఇందులోనే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసాను అనమాట. ఉప్పు యాడ్ చేసి బాగా కలిపేసాను. బాగా కలిపేసిన తర్వాత ఇది ఇలాగే ఆయిల్లో వేసేసి వేపుకున్నాను అనమాట. నేను ఇలాగా ఇదేనండి ఫస్ట్ టైం చేయడం. చికెన్ పికిల్ ఇంతకుముందు చేశాను కానీ ఇలాగ డైరెక్ట్ అయితే వేపలేదనమాట. ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేశాను అనమాట. కొంచెం వాటర్ వేసి ఒక దాంట్లో బాయిల్ చేసేస్తాను. చేసేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి కదండి, అప్పుడు ఆయిల్లో అనేది నేను వేసేసి ఇలా పికిల్ చేసేదాన్ని అనమాట. కాకపోతే ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఎలాగైనా ఇంకా అట్లాగే కదా అండి, ఇంకా అలాగే మాకు ఉండేది కొంచెమే కదా, అసలు మాకు ఇది 2 days కూడా రాదు నాకు తెలిసినంత వరకు. ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే మనకు పీసెస్ ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనము ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఇలాగైతే వేపుకున్నాను. ఇంకా 2 బోన్స్ వేసాను అనమాట. బోన్స్ కూడా బాగుంటాయండి, ఎక్కువ వేసుకోకపోవచ్చు, కాకపోతే ఇలా నేనైతే వింగ్స్ ఉన్నాయి 2, అవి 2 వేసాను అనమాట. బోన్స్లోకి కారం ఉప్పు ఈ మసాలా ఉంటుంది కదా మనం లాస్ట్లో వేసే మసాలాస్ ఊరగాయలో, ఆ మసాలా పట్టినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ వేసుకోవద్దు, 1-2 పీసెస్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే తర్వాత మీరు వేసుకోండి. ఇంకా ఇలాగే అన్నింటినీ వేపుకొనేసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా నాకు అంత ఆయిల్ అవసరం లేదు కదా, ఇంకా నాకు కావాల్సింది కొంచెం ఆయిల్ అని చెప్పేసి ఇంకా వేరే బాండిల్ తీసుకొని నాకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే ఆ ఆయిలే వేసేసి ఇంకా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా కొంచెం మిక్స్ చేస్తున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క
కొంచెమైనా వేగిన తర్వాత ఇంకా దాని తర్వాత నేను మిగతా మసాలాలు అనేది యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి ఫస్ట్. ఇంకా నాకు ఇక్కడ ఉన్న ఆయిల్ సరిపోదేమో అనిపించి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తానన్నమాట. ఆల్రెడీ అది వేడి చేసిన ఆయిలే కాబట్టి నేను అలా డైరెక్ట్గా యాడ్ చేసేసానన్నమాట. ఇన్ కేస్ చల్ల ఆయిల్ ఉంటే కనుక, అంటే వేడి చేయని ఆయిల్ అయితే నేను పక్కన వేడి చేసి వేసేసేదాన్ని. ఇంకా అలాగ అల్లం పేస్ట్ వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఇలాగే మసాలా అండి. నేను ఇంతకుముందే ఈ మసాలా పట్టి పెట్టుకున్నాను అనమాట. ధనియాలు, చెక్క, లవంగ, యాలక, ఇలాగా ఆవాలు పట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది ఉంటే అదే వేసేసాను ఇక్కడ. ఇంకా నేను పసుపు ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసేదాన్ని, కాకపోతే అప్పుడు వేయలేదు కాబట్టి నేను ఇలా ప్రాసెస్లో చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేశాను అనమాట పసుపు. ఇంక ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలబెట్టేసుకోవాలండి. కలబెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి, మనకు ఉప్పు అది సరిపోయాయి అని. చూసుకున్న తర్వాత మనకి ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడైతే కొంచెం కారము అలాగే ఉప్పు తక్కువ అనిపించింది, ఇంక అందుకే నేను ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట మధ్యలో. ఇలా యాడ్ చేసి ఇంకా కలబెట్టేసానండి. ఇంకా కలబెట్టేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది మీకు ఎక్కువగా కనిపించవచ్చు, కానీ మనము ఇది చల్లారి పెడతాం కదా పక్కన. వన్స్ చల్లారిన తర్వాత మనకి ఇందులో ఆయిల్ ఏమంతగా ఏం కనిపిదండి, మామూలుగా అదంతా పీల్చేస్తుంది అనమాట ముక్క. ఇంకా ఇలా కలబెట్టేసిన తర్వాత మనకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనుకుంటే ఇంకా అంతే అండి. మనకైతే ఇక్కడ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా వన్స్ ఆపేస్తాను, ఈ ఆయిల్ ఎలాగో పీల్చేస్తాయన్నమాట, మనకు అలా కనిపించవచ్చు అంతే. ఇంకా ఇలాగా స్టవ్ ఆపేసి ఇంకా పక్కన పెట్టి చల్లారనివ్వాలి దీన్ని అయితే. ఫస్ట్ చల్లారిన తర్వాత మనం లెమన్ ఉంటుంది కదా అండి, ఆ లెమన్ అయితే కొంచెం చూసి మనము యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేస్తే మళ్ళీ పులుపు వస్తుందండి, ఎక్కువగా పులుపు వచ్చేస్తుంది అనమాట, అందుకని చూసే యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే అండి, బాగా కలిపెట్టుకుంటే ఇంకా మనకైతే ఇక్కడ చికెన్ పికిల్ అయిపోతే రెడీ అయిపోయినట్టే. కొంతమంది లెమన్ వేడిగా ఉన్నప్పుడు పిండితే చేదు వస్తుంది అంటారు, అలా ఏం లేదండి. మీరు చల్లారినప్పుడైనా పిండుకోవచ్చు, లేదా మీరు దింపేస్తారు కదా స్టవ్ మీద నుంచి అప్పుడైనా పిండుకోవచ్చు, చేదైతే రాదండి. ఇంకా ఇంతేనండి, చికెన్ పికిల్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం ఇప్పుడు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల పాటు అయితే ఇది నిల్వ ఉంటుంది. ఇంతే అండి, మనకైతే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంట్లోనే ఈజీగా ఇలా కూడా తయారు చేసుకొని మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంతేనండి, ఇవాళ అయితే మా సిస్టర్స్ వచ్చారని ఇలా చికెన్ పికిల్, అలాగే చికెన్ పకోడీ, అలాగే పప్పు నిందండి. ఇంకా ఈ మూడింటి కాంబినేషన్తో అయితే ఇవాళ వాళ్ళకి స్పెషల్గా ఇలా చేసి పెట్టానమాట. ఇంకా మనము ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ గోలం ఉంటుంది కదా అండి, ఈ గోలంలో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పికిలే కాదండి, మనం ఆవకాయ చేసినప్పుడు కూడా అలాగా మొత్తం ఒక జాడీలోకి తీసుకునే ఆవకాయని అడుగును ఇలా ఉంటుంది కదా మనం కలిపింది, తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ఇలా తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక చికెన్ పికిల్ ట్రై చేస్తే అది కూడా ఎలా కుదిరిందో మీకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.